నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పెంపకం భారమైందని పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య. నంద్యాల జిల్లాలో విషాదం. అనంతపురం జిల్లాలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. రాళ్ల దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు. నూతన సంవత్సర వేడుకల్లో బిర్యానీ తిని ఒకరు మృతి. 16 మందికి అస్వస్థత. తెలంగాణ మేడ్చల్ జిల్లాలో ఘటన. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ. వచ్చే నెలలో కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్న కేంద్రం. యుద్ధం ముగింపునకు అతి దగ్గరలో ఉన్నామన్న ఉక్రెయిన్. నిర్ణయాత్మక అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్న జెలెన్స్కీ. తాజాంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో 5 రకాల భూములను 22A జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, 22A జాబితా నుంచి ఏ భూములను తొలగించారు? ఆ వివరాలేంటి? షాహీన్, రాష్ట్రంలో ప్రభుత్వం భూ యజమానులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఈ భూములు ప్రైవేట్ భూములకు సంబంధించి చాలా వరకు కూడా 22A పెట్టారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పార్టీ వైసీపీ నేతలు కానీ లేకపోతే ప్రభుత్వానికి చెందిన వారు కానీ కూడా ఏదైనా భూమి తమ అనుకున్న ధరకు కొనుగోలు చేయాల్సి వస్తే వాటిని కనుక యజమానులు అంగీకరించకపోతే వాటికి ఇబ్బందులు కలిగించేలాగా ఈ 22A జాబితాలో పెట్టి ఒక లిటిగేషన్ క్రియేట్ చేశారనే ఆరోపణలు, ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వచ్చాయి. ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వచ్చే గ్రీవెన్స్లు కానీ లేకపోతే వినతుల్లో కూడా వీటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితులుగా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసి ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సుతో పాటు మంత్రివర్గ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన కొన్ని స్పష్టమైన ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. ఇందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ఇవాళ కీలక నిర్ణయం అనేది ఒకటి తీసుకుంది. మొత్తంగా మంత్రి అనగానే సత్యప్రసాద్ ఈ నూతన సంవత్సరం రోజు తొలి సంతకంగా ఈ 22A లిస్ట్ నుంచి కొన్ని రకాల భూములు తొలగిస్తూ కూడా దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఇందులో ప్రధానంగా 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగించేలాగా ఒక కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. మరో మిగిలిన 4 రకాల భూములపై కూడా త్వరలో మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి ఈ మేర నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ వెల్లడించారు. ఏదైతే ప్రైవేట్ భూములకు సంబంధించి 22A జాబితాలో ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగిస్తూ కూడా ఒక కీలక నిర్ణయం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రైవేట్ భూములు దరఖాస్తులను సుమోటోగా తీసుకుని వాటిని దరఖాస్తులు సుమోటోగా తొలగించాలని చెప్పి మంత్రి నిర్ణయం చేశారు. ప్రస్తుతం మాజీ సైనిక ఉద్యోగులు అలాగే ప్రస్తుత ఉద్యోగులు భూములకు సంబంధించి పత్రాలు కూడా నిష్ఠ జాబితాలో ఉంటే వాటిని కూడా తొలగించాలని చెప్పి నిర్ణయించారు. అలాగే స్వాతంత్ర సమర యోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు ఈ 22A లిస్ట్ నుంచి కూడా తొలగించాలని కూడా నిర్ణయించారు. అలాగే 8 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా సరే భూమి యజమానులకు సంబంధించి మొత్తం ఉన్న 28 రకాల దస్త్రాలు కాగితాలు ఏదైతే ఉంటాయి వాటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే వాటిని పరిగణలోకి తీసుకుని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 22A జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. అలాగే అధికారులు పదే దీనికి సంబంధించి తెప్పించుకోకూడదని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా చూస్తే కనుక నూతన సంవత్సరం బహుమతిగా భూ యజమానులకు ప్రభుత్వం భారీ ఓరట్ ఇచ్చిందని చెప్పాలి. రైతులు భూ యజమాన హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తుందని చెప్పి కూడా మంత్రి అనగానే స్పష్టం చేశారు. ధన్యవాదాలు కృష్ణ. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరికొంతమందిపై సిఐడి నమోదు చేసిన ఫైబర్ నెట్, ఉచిత ఇసుక పాలసీ, మద్యం విధానానికి సంబంధించిన కేసుల కాపీలు మీకెందుకని పిటిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో మీరు థర్డ్ పార్టీ, ఆ కాపీలు మీకెందుకు?
వాటిని పొందే అర్హత మీకెక్కడ ఉందని అడిగింది. వైసీపీ హయాంలో చంద్రబాబుతో పాటు మరికొంతమందిపై సిఐడి నమోదు చేసిన కేసుల్ని ఏసీబీ కోర్టు మూసేసిందని, అందుకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులు ఇవ్వాలని కోరితే నిరాకరించిందని ఎంఆర్పీఎస్ ఏపీ అధ్యక్షుడు సువర్ణరాజు హైకోర్టులో 3 రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారు. దస్త్రాలు ఇప్పించేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరారు. వీటిపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవల సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. నిందితులు రాష్ట్ర ప్రభుత్వం ఏకమై కేసుల్ని మూసివేయించుకుంటున్నారని, ఇప్పటికే 5-6 కేసులు మూసివేయించుకున్నట్లు సమాచారం ఉందని వాదించారు. మూసివేత ఉత్తర్వుల కాపీలను అడిగితే మూడో పక్షం కోరడానికి వీల్లేదని ఏసీబీ కోర్టు నిరాకరించిందని చెప్పారు. అవి పబ్లిక్ దస్త్రాలని, వాటిని పొందే హక్కు మూడో పక్షానికి ఉంటుందన్నారు. థర్డ్ పార్టీ అయిన మీకు ఆ కాపీలు ఎందుకని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు ప్రశ్నించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం కోసం కాపీలను కోరుతున్నామన్నారు. సిఆర్పీసీ సెక్షన్ 363(3) ప్రకారం కోర్టు దస్త్రాలు పొందే అర్హత మూడో పక్షానికి ఉంటుందన్నారు. పిటిషన్ మూడో పక్షమని, ఆయనకు దస్త్రాలు పొందే అర్హత లేదని సిఐడి తరపు న్యాయవాది సోమయాజులు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణను 1 వారం రోజులకు వాయిదా వేశారు. అనంతపురం జిల్లా ఎళ్లనూరులో వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. కొత్త సంవత్సర వేడుకల భాగంగా రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటుండగా వైసీపీకి చెందిన కొంతమంది తమపైకి గాజు సీసాలు విసిరారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దీనిపై స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాయి. మళ్లీ ఉదయం వైసీపీ నేత బోగాత ప్రతాప్ రెడ్డి కొంతమంది వ్యక్తులతో కలిసి సర్కిల్లో ఆందోళనకు దిగగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాట పెరిగి రాళ్లు సీసాలతో పరస్పరం దాడులకు దిగారు. ఘటనలో టీడీపీ కార్యకర్తల 3కి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి మేము కేకు కోసుకుంటా అంటే వాళ్ళు సీసాలతో గలాట చేసింటే రద్దు అణిగిపోయింది. అటుకి మళ్ళా వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి సీసాలతో వచ్చి చేసినారు. మళ్ళా 18 వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి రాళ్ళు సీసాలు అన్ని తీసుకొని వచ్చి మా మీదకి దాడి చేసినారు. టీడీపీ వాళ్ళ మీదకి ఇంకా ప్రతాప్ రెడ్డి ఎన్నబుసుపుల కంటి వచ్చి మా ఇంటి దగ్గరనే మా దగ్గర సర్కిల్లో వచ్చి కూర్చొని ఇట్లా చేసినాడు. అంతా చాలా ఇబ్బంది చేసి పెట్టినాడు. అదే సార్ అన్ని అక్కడ నుండి కొడవన్లు గొడ్లు అన్ని తీసుకొని వచ్చి దాడి చేసినాడు. మేము శాంతిబద్ధంగా మాకు సంసారాలు అన్ని బాగా ఉండాలా మేము అని దిన్నం లోకోలుకపోతుంటే వాళ్ళు అంతా చాలా ఇబ్బంది చేసి పెడుతున్నారు. ఇట్లా ఊరినంతా గబ్బు కొట్టించినది వాళ్ళే సార్. ఫస్ట్ అని కేక్ కోసుకుంటే వైసీపీ చెందిన దాసరి వర్గీయులు మా దగ్గరికి వచ్చి అలర్ట్ చేసినారు. అలర్ట్ చేసింటే మేము అడిగి పోనీ వదిలిపెట్టినాము. పద్దన్నే వైసీపీకి చెందిన బోగాతి నారాయణ రెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి మా ఇంటి దగ్గరికి వచ్చి ధర్నా చేసినాడు. ధర్నా చేసింటే ఆడికి మేము పోనీ వదిలిపెడతాంటే వెనుకల వాళ్ళు వచ్చేసి రాళ్లతో కట్టెలతో దాడి చేసినారు. రాత్రి పిల్లోళ్ళు ఏదో జనవరి 1 అని కేక్ కట్ చేసుకుంటున్నారు. వైసీపీ నాయకులు వచ్చేసి కేక్ కట్ చేసుకుంటే సీసాలు తీసుకుని వచ్చి ఇసిరేసిపోయినారు. వాటికి మా పిల్లోళ్ళు పోలీసులు అంతా ఏదో గలాట లేకుండా సర్ద నూకినారు. సర్ద నూకి ఉంటే ఇంకా ఆడికి అణిగిపోయింది. పద్దన బోగాతి నారాయణ రెడ్డికి ప్రతాపుడు వచ్చి స్టేషన్ కానుండి థియేటర్ దగ్గర వరకు సర్కిల్ వరకు ర్యాలీ చేసుకుంటా వాళ్ళని తోలుకొని వచ్చినాడు. వైసీపీ వాళ్ళను తోలుకొని వచ్చి ధర్నా కూర్చున్నాడు. ధర్నా కూర్చుంటే మా వాళ్ళు ఏం ధర్నా కూర్చున్నారు అని అడగని పోయింటే మా వాళ్ళ మీద కలవన్నారు వైసీపీ వాళ్ళు. ఆ తర్వాత గలాట జరిగింది. రాళ్ళు కొడవళ్ళు కట్టెలు అన్ని తీసుకుని వాళ్ళు రెడీగా వచ్చినారు. మా వాళ్ళ మీద కొట్టారు. మా వాళ్ళు కలబడి కొట్టుకున్నారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుముల దిన్నెలో దారుణం జరిగింది. 3 పిల్లలకు విషం కలిపిన పాలు ఇచ్చి తండ్రి ఆత్మహత్యకు చేసుకున్నాడు. పాలు తాగి పిల్లలు కావ్యశ్రీ, ధ్యానేశ్వరి, సూర్య గగన్ మృతి చెందారు. అనంతరం తండ్రి వేములపాటి సురేంద్ర ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది ఆగస్టు 16న అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మహేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. భార్య లేకపోవడం, పిల్లల భారం తండ్రిపై పడటంతో ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. జర్మనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణ జనగామ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. చిల్పూరు మండలం మల్కాపూర్కు చెందిన హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. అతను ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందకు దిగిన హృతిక్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. హృతిక్ రెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ చందూర్కర్, రాష్ట హైకోర్టు న్యాయమూర్తులు వెంకట జ్యోతిర్మయి, గోపాలకృష్ణారావు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టే విక్రమార్క, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం వైకుంఠ ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. రంగనాయకుల మండపంలోకి వెళ్లిన ప్రముఖులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ది పథంలో నడిచి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖులు ఆకాంక్షించారు. రాజాసాబ్ చిత్రాన్ని అభిమానులు పెద్ద హిట్ చేయాలని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కోరారు. గోవిందుడే ప్రభాస్ కు పెళ్లి చేస్తారని ఆకాంక్షించారు. కృష్ణరాజు గారికి ఇష్టదైవం కులదైవం వెంకటేశ్వర స్వామి గారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళం. సో తర్వాత నేను ఇంకా రాలేదు, ఇప్పటి వరకు 7 years అయిపోయింది. ఒకసారి ఆయనకు ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను. ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. అందరూ ఆయురారోగ్యం అక్కడి నుంచి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం, మీ అందరూ మా కుటుంబం, తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి. అలాగే ప్రభాస్ గారు కూడా ఆరోగ్యంతో అష్టలక్ష్మితో వర్ధిల్లాలని దీవించాలి. కొండమించి ఆయనకి పెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి ఆయనే చేస్తారు. నేను ఆయన నమ్ముకుంటే దైవాజ్ఞ ఉండాలి కదా, ఆయన దైవాజ్ఞ ఉంది. బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కొండ మీద ఉన్నాను అని. అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఆయన ఆశీస్సులతో రేపు 9వ తారీఖుని రాజాసాబ్ సినిమా మీ అందరూ ఆదరించి దాన్ని పెద్ద హిట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం నుంచి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు సమాజానికి పెనుముప్పుగా మారాయని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ చెప్పారు. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లోని డి అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాలుడితో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. బాలుడితో కేక్ కట్ చేయించి నూతన వస్త్రాలను అందజేశారు. గుంటూరులో జరిగిన ఓ అవగాహన కార్యక్రమంలో ఓ తల్లి ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి తన కుమారుడిని మత్తు చెర నుంచి విడిపించాలని తమకు విజ్ఞప్తి చేసిందని ఆకే రవికృష్ణ చెప్పారు. ఆమె కోరిక మేరకు బాలుని ఈగల్ సహాయంతో మంగళగిరిలోని డి అడిక్షన్ సెంటర్లో చేర్పించామన్నారు. మత్తుకు బానిసైన వాళ్ళు డి అడిక్షన్ సెంటర్లో చేరి నూతన జీవితాన్ని అనుభవించాలని ఈగల్ చీఫ్ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు ముఖ్యం కాదు, రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు, రాజకీయ ప్రముఖులకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం, డిప్యూటీ సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా వారి కృషి ఫలించాలని ఆకాంక్షించారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిద్దామని అయ్యన్న పిలుపునిచ్చారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ముఖ్యంగా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. వారికి కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వారందరూ కూడా వారి ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉండే అందరు నాయకులకి, అన్ని పార్టీ నాయకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాన్ని కొత్త సంవత్సరంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజలందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాష్ట్ర అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. వికసిత భారత సాధనకు ప్రజారోగ్యం ప్రధానమని భావించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40% జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బీడీలను 18% జీఎస్టీ స్లాబ్లో చేర్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీ రేట్లు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించే 2 బిల్లులను డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. ఈ సెస్ ద్వారా సమకూరే నిధులను జాతీయ భద్రతకు, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ఎలక్ట్రానిక్ డిప్ దర్శన టోకెన్ల దర్శన సమయం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి సాధారణ భక్తులు నేరుగా వచ్చే ప్రతి భక్తుడిని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో వెయిటింగ్ చేయించి ఆ తర్వాత దర్శనానికి అవకాశం కల్పించడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, తిరుపతి అలిపిరి టోల్గేట్ సమీపంలో ఉన్నాం. భారీగా తరలి వచ్చిన భక్తులు సొంత వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. మనం తిరుపతి అలిపిరి టోల్గేట్ సమీపంలో ఈ ప్రాంతంలోనే తిరుమల కొండకు వెళ్లే భక్తులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత తిరుమల కొండకు అనుమతిస్తారు. ఇక్కడ తనిఖీ కేంద్రం నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలబడిపోయిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇప్పటి వరకు అంటే ఏకాదశి డిసెంబర్ 30 తారీఖు నుంచి ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 ఈ రోజు వరకు 1,89,000 మందికి భక్తులకు లక్కీ డిప్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించింది. మొదటి రోజు ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనాన్ని 65,000 మంది భక్తులు చేసుకున్నారు. అదేవిధంగా రెండో రోజు నిన్న ద్వాదశి రోజు దాదాపు 70,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈరోజు మరో 70,000 మందికి అవకాశం ఉంది. దీంతో లక్కీ డిప్ ద్వారా దర్శన టోకెన్లు పొందిన భక్తులకు ఈరోజు రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంది. రాత్రి 12 గంటల తర్వాత నేరుగా వచ్చిన భక్తులను వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించి ఆ తర్వాత దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుండడంతో సొంత వాహనాలు కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లడానికి భక్తులు తరలి వస్తుండడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. కొంతమంది భక్తులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాయచూరండి. ఓకే, దర్శనం టికెట్లు ఉన్నాయి మీకు? ఉన్నా. సో ఎప్పటికి దర్శనం ఉంది మీకు? 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకు ఉందండి. సో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు కూడా అంటే సాయంత్రం 6 గంటల వరకు 6 గంటలకు దర్శనం టోకెన్లు ఉన్న స్లాట్ ఉన్న భక్తులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు, మరోవైపు రేపటి నుంచి నేరుగా దర్శనానికి వెళ్లేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో సాధారణ భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుంది. అందుకు తగిన రీతిలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా 3 రోజుల పాటు ఈ డిప్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులకు, తర్వాత 2వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి నేరుగా వచ్చే భక్తులకు దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో రద్దీని ముందుగానే అంచనా వేసి అందుకు తగిన రీతిలోనే తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు భక్తులు వస్తున్న ఆ రద్దీని అంచనా వేసుకుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అలిపిరి నుంచి వాహనాలను రద్దీ కావచ్చు, లేకపోతే తిరుమలకు చేరుకుంటున్న భక్తుల రద్దీని కూడా ఎప్పటికప్పుడు అంచనా చేస్తూ అందుకు తగిన రీతిలో క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండేందుకు కావచ్చు, లేకపోతే నారాయణగిరి గార్డెన్లో ఉన్న షెడ్లలో వేచి ఉండేది కావచ్చు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో శిలాతోరణం, గోగర్బండం ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా అక్కడికి తరలించి వారికి అవసరమైన అన్నప్రసాదాలు అందజేసేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన రీతిలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీగా తరలి వస్తున్న భక్తులకు ఇబ్బంది లేకోకుండా ఉండేందుకు కూడా టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు అలిపిరి టోల్గేట్ ప్రాంతంలో ఈ వాహనాల రద్దీ అధికంగా ఉంది. వీరందరూ తిరుమలకు చేరుకునేసరికి భారీగా రద్దీ పెరిగేందుకు అవకాశం ఉంది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నుంచి వచ్చామండి. ఓకే, ఎప్పుడు మీ దర్శనం మీకు? సాయంత్రం 5 గంటల నుంచి ఉందండి. ఓకే, అంటే లక్కీ డిప్ ద్వారా వచ్చామండి. ముగ్గురికి వచ్చాము, ముగ్గురం కలిసి వస్తున్నాము. సో ఇలా లక్కీ డిప్ ద్వారా దర్శనాలు పొందిన భక్తులు కావచ్చు, నేరుగా లక్కీ డిప్ లేకపోయినా రేపటి నుంచి నేరుగా దర్శనానికి అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శనానికి వస్తున్న భక్తులు, ఇలా 2 రకాల భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటుండడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. ఇక సన్ రైజ్ స్టేట్ నుంచి 2026కి స్వాగతం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ లో పోస్టు చేశారు. అరకులోయ నుంచి నూతన సంవత్సర తొలి సూర్యోదయాన్ని ఆయన పంచుకున్నారు. 2026 తొలి సూర్యోదయం సన్ రైజ్ స్టేట్ నుంచి అంటూ అరకులోయలో ఉదయించిన భానుడి అందమైన దృశ్యాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
మబ్బుల మధ్య నుంచి పర్వత శిఖరాలపైకి ఎగిసిన సూర్యుడు కొత్త ఆశలు, ఆలోచనలకు ప్రతీకగా నిలిచాడని సీఎం అభివర్ణించారు. 2026 కూడా రాష్ట్రానికి అభివృద్ధి, పురోగతి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రకృతి అందాలతో, ప్రజల ఆశలతో స్వర్ణాంధ్ర లక్ష్యానికి తొలి అడుగుగా 2026 తొలి సూర్యోదయం నిలిచిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది నూతన శక్తికి, సానుకూల మార్పులకు, ఆత్మ పరిశీలన, కొత్త సంకల్పాలకు గొప్ప అవకాశమని ద్రౌపది ముర్ము అన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. అందరి జీవితాల్లో శాంతి, ఆనందం, శ్రేయస్సును తీసుకురావాలని, బలమైన, సంపన్నమైన దేశ నిర్మాణానికి కొత్త శక్తి ప్రతి ఒక్కరికి కలగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. 2026 సంవత్సరం అందరికీ అద్భుతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని, ప్రతి పనిలో విజయం సిద్ధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలో శాంతి, ఆనందం నెలకొనాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇంకా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. లండన్ థేమ్స్ నదీ తీరాన కొత్త ఏడాది వేడుకలు అంబరాన్నంటాయి. 12,000కు పైగా బాణసంచాలు, అద్భుతమైన లైటింగ్, యానిమేషన్తో థేమ్స్ నదీ తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. 2025 సంవత్సరంలోని కొన్ని మంచి, మరికొన్ని చెడు క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ ఏడాది గొప్పగా ఉంటుందని ఆకాంక్షిస్తూ 2026కు లండన్ ప్రజలు స్వాగతం పలికారు. వేలాది మంది పాల్గొన్న ఈ వేడుకలకు లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కూడా హాజరయ్యారు. రంగురంగుల బాణసంచా వెలుగుజిలుగులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లండన్ వాసులు, పర్యాటకులు ఆ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఈ వేడుకల కోసం కొన్ని నెలల పాటు శ్రమించినట్లు లండన్ మేయర్ తెలిపారు. బ్రెజిల్లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. రాజధాని రియో డి జెనీరోలోని కొపాకబావా బీచ్లో జరిగిన వేడుకల్లో 20 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. కౌంట్డౌన్ ముగియగానే మొదలైన బాణసంచా శబ్దాలు, లైవ్ మ్యూజిక్తో కొబాకాపానా బీచ్ పరిసరాలు మారుమోగాయి. టపాసుల వెలుగు జిలుగులతో రియో డి జెనీరో నగరం మెరిసిపోయింది. బ్రెజిల్ ప్రజలు తెల్లని దుస్తులు ధరించి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు రియోలో గతేడాది జరిగిన కొత్త సంవత్సర వేడుకలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కాయి. 25 లక్షల మంది పాల్గొనడంతో ప్రపంచంలోనే అతిపెద్ద న్యూ ఇయర్ ఈవెంట్గా నిలిచింది. అమెరికాలో కొత్త సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. అత్యంత చలిలోనూ న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద జరిగిన వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఈ వేడుకలకు హాజరైన వారంతా పొడవైన టోపీలు, లైట్ అప్ నెక్లెస్లు ధరించారు.
5,000కు పైగా స్ఫటికాలతో కూడిన నూతన సంవత్సర వేడుక బంతి టైమ్స్ స్క్వేర్ స్తంభం దిగువకు జారడంతో కౌంట్ డౌన్ ముగిసింది. హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో డిజిటల్ లైటింగ్ ప్రత్యక్షం కావడంతో వేడుకలకు హాజరైన వేలాది మంది అమెరికన్లు హర్షధ్వానాలు చేస్తూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కొత్త సంవత్సరాది వేడుకల వేళ స్విట్జర్లాండ్లో భారీ ప్రమాదం జరిగింది. ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలోని ఓ బార్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందడంతో పాటు మరికొందరు గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. బార్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. భారతీయ మూలాలున్న జోహరాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్గా ప్రమాణం చేశారు. మన్హట్టన్లోని చరిత్రాత్మక సిటీ హాల్ సబ్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి న్యూయార్క్ మేయర్గా మమ్దాని బాధ్యతలు స్వీకరించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మమ్దాని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో ఖురాన్పై చేయి వేసి ప్రమాణం చేశారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి మేయర్ అయిన మొదటి ముస్లిం నేతగా చరిత్ర సృష్టించారు. అనంతరం మాట్లాడిన మమ్దాని ఇది నిజంగా జీవితంలో ఒక గొప్ప గౌరవమని, అదృష్టమని పేర్కొన్నారు. యుఎస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ సమక్షంలో సిటీ హాల్లో జరిగే బహిరంగ వేడుకలో మమ్దాని మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. గతేడాది నవంబర్లో న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో మమ్దాని గెలిచి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ 33 ఏళ్ల జోహరాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా విజయం సాధించారు. జోహరాన్ మమ్దాని 1991 అక్టోబర్లో ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ. భారత దిగ్గజ దర్శకుల్లో ఆమె ఒకరు. తండ్రి మొహమ్మద్ మమ్దాని గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మిన మొహమ్మద్ మమ్దాని ఆ తర్వాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మమ్దానికి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కు మారింది. ఆ తర్వాత 2 ఏళ్లకే న్యూయార్క్కు మక్కా మార్చి అక్కడే స్థిరపడింది. రష్యాతో యుద్దం ముగించే ఒప్పందానికి 10% దూరంలో ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అదే శాంతి భవితను నిర్ణయిస్తుందని హెచ్చరించారు. అత్యంత కష్టమైన నిర్ణయాత్మక అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందన్నారు. శాంతి ఒప్పందం 90% వరకు సిద్దమైందని జెలెన్స్కీ తెలిపారు. మిగతా 10% ఉక్రెయిన్, యూరప్ భవితను నిర్ణయిస్తుందన్నారు. అది సంఖ్య కంటే చాలా ఎక్కువ అని కొత్త ఏడాదికి సంబంధించిన వీడియో సందేశంలో జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్దం ముగియాలని ఉక్రెయిన్ కోరుకుంటున్నప్పటికీ భవిష్యత్తు దురాక్రమణలను నియంత్రించే బలమైన సెక్యూరిటీ గ్యారంటీతో ఏ ఒప్పందమైనా జరగాలన్నారు. ఉక్రెయిన్ దీర్ఘకాల భద్రతను బలహీనపరిచి రష్యాకు మేలు చేసే రాయితీల ద్వారా శాంతి ఒప్పందం జరగకూడదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఎస్టీలకు 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానిదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఎస్టీలకు జిల్లాలు కేటాయించిన సీఎంకు సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీలకు పాలనను దగ్గర చేస్తూ అల్లూరి, పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు ఎస్టీలకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఆలోచన లేకుండా 2 జిల్లాలుగా విడదీశారు. అయితే అది కూడా ఎలా విడదీశారు అన్నది కూడా అరకు పార్లమెంట్ ని అసలు ఏ విధంగా విడదీయాలో కూడా ఆలోచన లేకుండా చేశారు. అరకు పార్లమెంట్ లో మన్యం, పార్వతీపురం, మన్యం జిల్లా ఒకటైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అది గమనించి నీకు ప్రత్యేక జిల్లా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు జిల్లా చేశారు. ఈ రోజు అరకు పార్లమెంట్ 3 జిల్లాలుగా అయినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యంగా 11 మండలాలతో మనకి రంపచోడవరం ఉంది. దాన్ని పోలవరం జిల్లాగా మార్చారు. ఎందుకంటే పోలవరం నిర్వాసితులు ఎక్కువ మంది అక్కడి నుంచే ఉన్నారు. కాబట్టి పోలవరం జిల్లాగా రంపచోడవరం జిల్లాను చేస్తూ
అలాగే అరకు పాడేరును మాత్రమే ఒక జిల్లా, 2 నియోజకవర్గాలు ఒక జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాగా పెట్టారు. మన 4 నియోజకవర్గాలు పార్వతీపురం మంజంగా పెట్టారు. ఎస్టీలకి 3 జిల్లాలు కేటాయించినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాబట్టి మనందరం కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు, పర్యాటక ప్రాంతాల్లో బస చేయాల్సినప్పుడు వసతికి చింత లేకుండా ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కంటైనర్ తరహాలో కనిపించే క్యాప్సూల్ హోమ్స్ మంచి హోటళ్ల మాదిరిగా సౌకర్యాలు అందిస్తున్నాయి. సులువుగా తరలించే వెసులుబాటుతో పాటు ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వీలు ఉండటం వీటి ప్రత్యేకత. గుంటూరులో జరగనున్న తెలుగు మహాసభల కోసం ఈ క్యాప్సూల్ హౌస్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చేటువంటి అత్యంత ప్రముఖుల కోసం ప్రత్యేకంగా కూడా ఆ వసతి ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఒక కంటైనర్ తరహా ఉన్నటువంటి ఈ క్యాప్సూల్ హౌస్లను తీసుకొచ్చి ఇక్కడ నిర్మించారు. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే గవర్నర్లు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు ఇందులో వాళ్ళు స్టే చేయవచ్చు కూడా. దీనికి సంబంధించి ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ మాదిరిగా ఇది అంతా కూడా ఉంటుంది. చిన్న తరహా ఆఫీస్ రూమ్ కావచ్చు. అంటే వాళ్ళు వచ్చేటువంటి ప్రముఖులు వారికి సంబంధించిన వాళ్ళు ఎవరితోనైనా కూర్చొని మాట్లాడేందుకు వీలుగా చిన్నపాటి హాల్ మాదిరిగా ఉంటుంది. ఇక్కడి నుంచి దీని వెంటనే వాళ్ళకు అవసరమైనటువంటి ఆహారం అదంతా వండి పెట్టేందుకు అన్నటువంటి చిన్నపాటి కిచెన్ కూడా ఈ క్యాప్సూల్ హౌస్లో ఉంటుంది. ఆ తర్వాత అవసరమైనటువంటి వాళ్ళు సేద తీరేందుకు అవసరమైనటువంటి బెడ్రూమ్ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఈ మహాసభలకు వచ్చేటువంటి అత్యంత ప్రముఖుల కోసం ఈ క్యాప్సూల్ హౌస్ను వినియోగిస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ప్రముఖులు ఎవరు వచ్చినా సరే వేదిక ఆనుకుని ఒక వసతి కల్పించాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్లకు కానీ ముఖ్యమంత్రి గారు వారు లోపల ఈ క్యాప్సూల్ హౌస్లో బెడ్రూమ్ ఉంటుంది, ప్యానిటరీ కూడా ఉంటుంది. అలాగే ఎవరిదన్నా ఏదైనా ఇంపార్టెంట్ వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలంటే సోఫా సెట్టు, కుర్చీలు అన్నీ ఉంటాయి. ఇది మా బ్రదర్ తయారు చేస్తారు హైదరాబాద్లో. ఆయన రిక్వెస్ట్ చేశాను, ఆయన ఇంకా లాంచ్ చేయలేదు ఇది. అయినా సరే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా, ఆయనతోనే మొదలు పెట్టిద్దాం రండి అని చెప్పి ఇక్కడ పెట్టించాం అనమాట. టాయిలెట్స్ 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో అలా టాయిలెట్స్ అరేంజ్ చేసాం లోపల. అది కూడా సేమ్ ఇలాగే ఒక దీని మీద వచ్చేస్తుంది. ఇదంతా క్యాప్సూల్ హౌస్ ప్లాట్ఫామ్. ఇది కంటైనర్ అనుకుంటారు, కంటైనర్ కాదు. ఈ కంటైనర్కి హైటు, విడ్త్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది క్యాప్సూల్ హౌస్ ప్లాట్ఫామ్ మీద మనం తయారు చేయించినవి. ఒక కంటైనర్ క్యారీ చేసే బండి మీద పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. కనెక్షన్లు వాటరు, డ్రైనేజీ, పవరు 3 కనెక్షన్లు ఇస్తాం. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. ఇప్పుడు టూరిజం కూడా ఇదే ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫారెస్ట్లో కానీ సీషోర్లో కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఎటువంటి దేన్ని చెడగొట్టకుండా, దేన్ని కొట్టకుండా తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ పెట్టేయటమే. సో ఒక అడవిలోకి తీసుకెళ్ళి పెట్టుకున్నా సరే ఒక మొక్క కూడా మనం తీయాల్సిన అవసరం ఉండదు. అత్యంత ప్రముఖులతో పాటు సాధారణ వ్యక్తులు కూడా ఇలాంటి క్యాప్సూల్ హౌస్లలో స్టే చేయవచ్చు. వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఈ క్యాప్సూల్ హౌస్లలో ఉన్నాయి. అంటే ఒకే కంటైనర్ తరహా ఈ క్యాప్సూల్ హౌస్లో 16 మంది సేద తీరే విధంగా, 16 మంది విశ్రమించే విధంగా కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఈ కంటైనర్లో అటు 8 మంది, ఇటు 8 మంది ఉండొచ్చు. ఒకసారి లోపల ఏర్పాటు కూడా మనం చూద్దాం. ఇటీవల కాలంలో కొన్ని రకాల రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కూడా ఈ తరహా ఈ క్యాప్సూల్ హౌస్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రయాణికులు వచ్చి ఆ రైలు దిగిన తర్వాత కావచ్చు, లేకపోతే ఫ్లైట్ దిగిన తర్వాత కావచ్చు, స్టే చేసి ఫ్రెష్ అప్ అయి వెళ్లేందుకు వీలుగా కూడా ఈ క్యాప్సూల్ హౌస్ను వినియోగిస్తున్నారు. కొంతసేపు వాళ్ళు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా. అదే తరహా క్యాప్సూల్ హౌస్ను హైదరాబాద్ చెందినటువంటి ఎక్స్ప్రెస్ అనేటువంటి సంస్థ తయారు చేస్తుంది. ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఆ క్యాప్సూల్ హౌస్లను గుంటూరులో కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి వచ్చేటువంటి ఆ ప్రముఖులు ఎవరైనా కావచ్చు, కాసేపు ఇక్కడ ఉండేందుకు వీలుగా కూడా వారికి సంబంధించినటువంటి వసతి అంతా కూడా ఈ క్యాప్సూల్ హౌస్లలో ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ఈ కంటైనర్ల ద్వారా కొంత రకాల ఆఫీసులకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా కొన్ని సంస్థలు చేస్తూ ఉన్నాయి. అదే తరహాలో ఇంకొద్దిగా మరింత అడ్వాన్స్ టెక్నాలజీ, మరిన్ని ఆకర్షణీయమైనటువంటి వసతులు, సౌకర్యాలతో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ సంస్థ ఈ క్యాప్సూల్ హౌస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి ఈ తెలుగు మహాసభల వేదికగా నిర్వాహకులకు కావచ్చు, ఇతర వచ్చినటువంటి అతిథులకు కావచ్చు ఉపయోగపడుతున్నాయి. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
సంక్షేమం, అభివృద్ధి రాబోయే సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకి మేము అందించేటువంటి ప్రతి కార్యక్రమం ఒక మేలైనటువంటి పరిపాలనలో భాగం కావాలనే ఈనాడు మీ అందరితో కూడా కలిసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఒకసారి మనం గమనిస్తే సూపర్ 6 కార్యక్రమాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలోనే సూపర్ 6 పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం చేస్తామని చెప్పడం జరిగింది. సూపర్ 6లో భాగమే అధికారంలోకి వచ్చినటువంటి తొలి మాసాల్లోనే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో 10,090 కోట్ల రూపాయలు 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకి ఆ యొక్క నిధులని వెంటనే మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లకి పంపడం జరిగింది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు, పాఠశాల ఖాతాలో 2,000 రూపాయలు వెరసి 15,000 రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా 10,090 కోట్ల రూపాయలని విడుదల చేశాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,74,650 మంది విద్యార్థులకు 561.97 కోట్ల రూపాయలు విడుదల చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమాన్ని చెప్పిన మాట నెరవేర్చుకునే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేసింది. సూపర్ 6లో మరొక కార్యక్రమం స్త్రీ శక్తి పథకం. స్త్రీ శక్తి పథకంలో ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పాం. ఇచ్చిన కార్యక్రమం మొదలుపెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో ఒకేసారి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఆ మొదలైనటువంటి సందర్భంలో దాదాపుగా 3,25,00,000 మంది ప్రయాణాలు చేశారు. అందుకైన ఖర్చు 1,144 కోట్ల రూపాయలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తాన్ని స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లించింది ఈ ప్రభుత్వం. సరిగ్గా పెట్టి నెల్లూరు జిల్లాలో 1,76,58,000 మంది మహిళా ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తే ఈ జిల్లాలో ఆర్టీసీకి అయిన ఖర్చు 61,64,04,000 పైచిలకు ఖర్చు అయితే ఈ మొత్తం ప్రభుత్వం ఆర్టీసీకి నెల్లూరు జిల్లాకి కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం ఇవాళ మహిళా శక్తిలో ఏదైతే సూపర్ 6లో భాగంగా చేశామో అవన్నీ కూడా అమలు చేసే దిశలో ఇవాళ పని చేస్తూ ఉన్నాం. అలాగే మహిళలకే ఉచిత బస్సు ఏర్పాటే కాకుండా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరొక కార్యక్రమం ప్రధానంగా రాష్ట్రం వ్యవసాయ పరంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అని రైతాంగంకి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము సూపర్ 6లో పెడితే దాన్ని అమలు చేయడానికి ఇప్పటికి 2 విడతల నిధులు మంజూరు చేసి
46 లక్షల మంది రైతాంగానికి 6,310 కోట్ల రూపాయలని ఇవాళ రైతు ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి ప్రభుత్వం నేటి మన కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు మరొక కార్యక్రమం దీపం 2 అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే దీపం 1 కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పొగరాని పొయ్యలని చెప్పి ఎవరైతే గ్యాస్ స్టవ్లు లేవో వాళ్ళకి గ్యాస్ స్టవ్లు సిలిండర్లు కనెక్షన్లు ఇచ్చినటువంటి నాటి పరిస్థితిని అధ్యయనం చేసి ఉచిత సిలిండర్లని సంవత్సరానికి 3 సిలిండర్లను ఇవ్వాలి మహిళలకి అని చెప్పి నిర్ణయం తీసుకొని సూపర్ 6లో పెడితే ఈ దీపం 2 కనెక్షన్ కింద సంవత్సరానికి 3 సిలిండర్లని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి అర్హత కలిగినటువంటి గ్యాస్ లబ్ధిదారైనటువంటి ఆ మహిళ అకౌంట్లోకి నిధులు కూడా మార్పు చేయడం జరిగింది. సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే కేసులు అరెస్టులతో వాతావరణం గంభీరంగా ఉంటుంది. కానీ ఆ స్టేషన్ ఆహ్లాదంగా ఉంటుంది. పెంపుడు జంతువులు, పక్షుల కిలకిల రావాలకు నెలవుగా మారింది. ఇంతకీ ఎక్కడా స్టేషన్ చూద్దాం పదండి. కుందేళ్లు, రామచిలకలు, బాతులు ఇవన్నీ చూస్తే ఇదేదో పార్కో ఫామ్ హౌస్ అనుకుంటే పొరబడినట్టే. ఇది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ప్రాంగణం. ఈ స్టేషన్ ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో మొదటి అడుగు వేశారు 2014లో ఎస్ఐగా పనిచేసిన మాతంగి శ్రీనివాసరావు. స్వతహాగా పక్షి ప్రేమికుడైన ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఒక్కో జత చొప్పున వివిధ రకాల పక్షులు తెచ్చారు. స్టేషన్ ఆవరణలోని పూల మొక్కల మధ్యే వాటి కోసం గూళ్లు ఏర్పాటు చేశారు. బాతులు సేదదీరేందుకు చిన్నపాటి నీటి తొట్టి కట్టించారు. వాటి కోసం ప్రత్యేకంగా షెడ్లు వేయించారు. నాటి నుంచి ఈ స్టేషన్ కు ఏ ఎస్ఐ వచ్చినా ఈ ఆహ్లాదాన్ని కాపాడుతున్నారు. ఈ జంతువుల్ని శ్రద్ధగా సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో సుమారు 80కు పైగా కుందేళ్లు, రామచిలకలు, పావురాలు, గిన్నెకోళ్లు, బాతులను పెంచుతున్నారు. వీటిని చూసి ముచ్చటపడిన ఓ స్థానికుడు రోజు ఉదయం సాయంత్రం ఆహారం ఉచితంగా అందిస్తున్నారు. 2024 తారీఖున అక్కడ రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఇదంతా స్టేషన్ కొంచెం డిస్టర్బ్డ్గా, చెట్లు బాగా ఎక్కువ పెరిగి కొంచెం అడవిలాగా ఉండేది. దాన్ని క్రమబద్ధీకరించాలని, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని చెప్పేసి చుట్టూ ఉన్న చెట్లని కొట్టేయటం, ముందు పోలీస్ స్టేషన్ ముందు ఉన్న డౌన్ ఉన్న ప్రాంతాన్ని లెవెల్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఈ చుట్టూ ఇది పార్క్ వాతావరణం లాగా ఉండాలని చెప్పేసి 4 కుందేలను తీసుకొచ్చి పెంచడం జరిగింది. అదేవిధంగా బాతుల్ని, పక్షుల్ని లవ్ బర్డ్స్ని తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఆ కుందేళ్ళు చూస్తూనే ఉన్నారు, చాలా పెరిగాయి. ఈ ముఖ్యంగా ఇలా ఉండటానికి కారణం మనం పనిచేసే ప్రాంతాన్ని ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించినప్పుడు మనం ఎక్కువ వర్క్ చేయొచ్చు. అదేవిధంగా విజిటర్స్ కూడా మంచి పీస్ఫుల్ ఏరియాని, వాళ్ళు ఎన్నో బాధలతో వస్తారు పోలీస్ స్టేషన్కి, వాళ్ళకి మంచి వాతావరణం, మంచి సౌకర్యాలని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు మంచి రిలీఫ్ పొందుతారు అనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. గతంలో ఉన్నది కొంత మాతంగి శ్రీనివాసరావు ఎస్ఐ, ప్రజెంట్ సిఐ గారు పల్నాడులో చేస్తాడు, ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. దాన్ని మేము కొంచెం ముందుకు తీసుకెళ్ళాము, డెవలప్మెంట్ చేసి కొత్త రకాల పక్షుల్ని, అదేవిధంగా కుందేల్ని ఇట్లా కొంచెం ఏరియాని నీట్గా ఉంచడం, పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్ నీట్గా ఉంచడం, ఈ క్వార్టర్స్ని కూడా కొంచెం బాగా చేయించడం, అలా కొన్ని మార్పులు చేయడం జరిగింది. సిఐ గారి సహకారం, ఎస్ఐ గారి సహకారంతో ఇక్కడ సారాలు పెంచడం జరిగింది. వీటిని చూసి వీటి మీద ప్రేమించుకొని ఉదయం పూట 7-8 గంటలకల్లా ఆకు తీసుకొస్తాను. వాటన్నిటికీ పక్షులకి బియ్యం వేస్తాను. తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి మొత్తం లోపలికి తోలి మళ్ళీ వాటికి మేత వేసి వెళ్తాను. నాకు ఎంత ఆనందంగా ఉంది. దానికి తోడు సారాల సహకారం కూడా మరింతుంది. ఎస్ఐ గారు టయానికి బియ్యం అయిపోయినా, రైస్ అయిపోయినా కానీ, ఏమన్నా అయిపోయినా కానీ ఫోన్ చేసి నాకే చెప్తారు, ఏమన్నా అయిపోయినాయమ్మా అని. వెంటనే సారు డబ్బులు ఇస్తారు, తీసుకురమ్మని. తీసుకొచ్చి టయానికి వేస్తాను. సారాలు కూడా బాగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా వీటిని చూసిన తర్వాత, ఎవరైనా స్టేషన్కి వచ్చిన తర్వాత ముందు వీటిని చూసిన తర్వాతనే స్టేషన్కి వెళ్తారు. ఆహ్లాదంగా ఉంటుంది, ఇబ్బంది లేదు, ఎవరైనా రావచ్చు. ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండో లేదన్నా మేత కానీ ఏదైనా తీసుకోవచ్చు.
చూశారు కదా ఎర్రగొండపాలెం ఠాణాల్లోని ఆహ్లాదకర వాతావరణం, స్టేషన్కి వచ్చే ఫిర్యాదులకు మంచి పాజిటివ్ వైపు కలిగేలా ఇలాంటివన్నీ ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు వార్షిక తనిఖీలతో పాటు ఇతర సందర్భాల్లో స్టేషన్కి వచ్చే ఉన్నతాధికారులు సైతం వీటిని చూసి సిబ్బందిని అభినందిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఖజావలి, ఈటీవీ న్యూస్.